శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూన్ 19, 2026 శుక్రవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం. నిజ జ్యేష్ఠమాసం. ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. శుక్లపక్షం. మృగశిర కార్తె. పంచమి సాయంత్రం 5:06 వరకు. నక్షత్రం ఆశ్లేష. ఉదయం 10:10 వరకు. వర్జం రాత్రి 9:49 నుండి రాత్రి 11:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి ఉదయం 9:04 వరకు. మరలా మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నం 1:27 వరకు. శుభ సమయం ఉదయం 7 నుండి 8 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. బ్యాంకు లావాదేవీలు అనుకూలిస్తాయి. కీలక నిర్ణయంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. వృషభరాశి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూముల విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. వస్త్రలాభం. మిథున రాశి. వృత్తిలో మెలకువలు అవసరం. వాతావరణంలో స్వల్ప మార్పుల వలన ఆరోగ్యం మీద కొంతమేర ప్రభావం ఉంటుంది. కర్కాటక రాశి. అయిష్టంగా కొన్ని కార్యక్రమాలు చేయవలసి రావడం కొంత ఇబ్బందికి లోను చేస్తుంది. ఆస్తి వివాదాలు. సింహరాశి. జీవిత భాగస్వామి సహకారం మీకు మనోధైర్యాన్నిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారాలు అనుకూలం. కన్యారాశి. ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది. నమ్మి ఎవరికీ పనిని అప్పగించవద్దు. తులారాశి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, కీలకమైన పత్రాలపై సంతకాలు చేయనప్పుడు జాగ్రత్తలు పాటించండి. వృశ్చిక రాశి. వృత్తిపరంగా కొన్ని అనుకూల ఫలితాలు సాధిస్తారు. మీ వైరి వర్గం మిమ్మలను బాధించకపోవడం ఊరట కలిగిస్తుంది. ధనస్సు రాశి. ఓర్పు నేర్పులతో మందకొడిగా సాగుతున్న వ్యవహారాలలో కొంత పురోభివృద్ధి సాధిస్తారు. వాహన సౌఖ్యం. మకర రాశి. కార్యాలయంలో అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్ లాభించదు. కుంభరాశి. పుకారులకు ప్రాధాన్యతనివ్వడం వలన నిజానిజాలు తెలుసుకోవడంలో వైఫల్యం చెందుతారు. బంధువుల కలయిక. మీనరాశి. సెల్ఫ్ డ్రైవింగ్ సాధ్యమైనంత వరకు చేయకపోవడం ఉత్తమం. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. నమస్కారం.